మహానాడు చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ కు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే గళ్ల మాధవి పిఏ వర్షిణి మహానాడులో తన అభిప్రాయాలు పంచుకున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం తమను గుర్తించి పింఛన్లు, ఇల్లు అందిస్తే గత వైసీపీ సర్కార్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ జీవితాల్లో మార్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. 2014-19లో ఏ రాజకీయ నాయకులు చేయలేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ప్రభుత్వం తీసుకోలేనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకుని మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని కూడా సమాజంలో ఒక భాగంగా నిర్ణయించి ముందుకు నడిపించి మాకు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించి పెన్షన్ల రూపంలోనూ గృహాలు కల్పించడంలోనూ మరియు చదువుకోవటానికి మాకంటూ ఒక ఐడెంటిటీని కలిగించి ట్రాన్స్జెండర్గా ఈ సమాజంలో మాకు మొట్టమొదటిగా గుర్తింపునిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇదే గుర్తింపు, ఇదే మార్పు మొదలవుతుంది, ముందుకెళ్తుంది అనుకున్న సమయంలో గడిచిన ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న కష్టాలు, మళ్ళీ చీకటి రాజ్యంలోకి తీసుకెళ్లిపోతున్నారేమో, మళ్ళీ మమ్మల్ని వెనక్కి పడేస్తారేమో అని మేము బాధపడుతూ మళ్ళీ కృంగిపోతున్న సమయంలో ప్రజలందరూ కలిసి తీసుకున్న ఒక నిర్ణయం మా జీవితాలు కలిగించిందండి, ఒక మార్పు. ఆ మార్పేనండి 2024లో వచ్చినటువంటి గొప్ప రాజకీయ మార్పు. ప్రభుత్వం మారింది, మా జీవితాలు మారినాయండి.